రారెండోయ్ అమ్మమ్మ ఇంటికి పిల్లలు ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరు కదా. గనక ఉప్మా చేసి పెడితే రోజు అడిగి మరీ తింటారు పిల్లలు పెద్దలు కూడా. సూపర్ ఉంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఉప్మా కోసం నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. 1 గ్లాసు గోధుమ రవ్వ, 1 గ్లాసు సేమియా అన్నమాట. గోధుమ రవ్వ మీరు ఎర్ర గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు, సేమియా గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్ళు. అంటే ఈ గ్లాస్ తోటి 3.5 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసాను. దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగిద్దాం. పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, జీడిపప్పులు, కరివేపాకు, ఉల్లిపాయలు, నెయ్యి, జీడిపప్పులు మీ ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తోటైనా చేసుకోవచ్చు. జీడిపప్పులు వేసి వేయించుతాం. జీడిపప్పులు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యిలోనే మనము సేమియా కూడా లైట్గా వేయించుకుందాం. ఇలా తెల్లగా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. బాండీలో ఉప్మా కోసం ఆయిల్ వేద్దాం. తాలింపు గింజలు వేగినవి, తాలింపు గింజలు ఈ మొత్తం వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించడం. ఇవన్నీ ఇలా వేగాక ఈ గోధుమ రవ్వ కూడా దీనిలో వేసి కొంచెం సేపు వేయించడం. ఇలా ఈ రవ్వ వేగాక ఆ నీళ్ళు తీసుకొచ్చి దీనిలోకి పోసేద్దాం. ఇది గడ్డ కట్టదు. ఇవి కొంచెం సేపు కలిపి మూత పెడదాం సగం ఉడికిందాక. రవ్వ సగం ఉడికింది కదా, మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెడతాం. ఇలా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెడతాం. ఇప్పుడు మనకి చూడండి ఎంత పొడి పొడిలాడుతా సూపర్ టేస్టీ తోటి ఉప్మా రెడీ అయింది. జీడిపప్పు వేసేసుకున్నాం. పొడిలాడుతా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు సేమియా గోధుమ రవ్వ ఉప్మా.